ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. Luke chapter 23 and verse 34. Then said Jesus, Father, forgive them, for they know not what they do. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ దినాన్ని ప్రారంభించండి. మరి ఆ దినము ఎంతో ఆశీర్వాదకరంగా మనకుంటుంది. మంచిది పిల్లరా, ఇక్కడ యేసు ప్రభువారు ఆ సిలువలో పలికినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటున్నారు యేసు ప్రభువారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. పిల్లరా, క్షమించే హృదయం మనకున్నప్పుడు ఏం చేస్తామండి? ప్రేమిస్తాం. క్షమించే మనసు మనకున్నప్పుడు ద్వేషించాం. క్షమించినప్పుడు వారిని ఆదరిస్తాం, ఆదుకుంటాం, దయచూపెడతాం, కరుణిస్తాం. పిల్లరా, క్షమించే మనసులో ఇలాంటి గొప్ప గుణములు ఉన్నాయి. యేసు ప్రభువారి యొక్క గుణగణములు మనం కలిగి ఉండాలని యేసు ప్రభువారు మనకు మాదిరికరంగా ఉన్నారు. ఆయన ద్వేషిస్తున్నారు, అనరాని మాటలు అంటున్నారు, ఉమ్మోస్తున్నారు, భయంకరమైనటువంటి పెయిన్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. పిల్లరా, ఆ సమయంలో కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ విజ్ఞాపన ఈ దినాన్ని మనకి ఆదర్శంగా ఉంది. నా ప్రియ సహోదరి, ఇంకా క్షమించే హృదయం నీకు లేదా? ఇంకా క్షమించే జీవితం లేని కారణం చేత ఎన్నోసార్లు అశాంతి, అసమాధానము, నెమ్మది లేకుండా ఉన్న పరిస్థితులు. కాబట్టి క్షమించే హృదయము ప్రతిదినం మనం కలిగి ఉందాం. దేని వైపు చూద్దాం, దేని మీద భారం వేద్దాం. అప్పుడు మన జీవితాలు ఎంతో నెమ్మదిగాను సంతోషంగా ఉంటాయి అని జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన మన ప్రార్థన అయి ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మంచి దేవా, పరిశుద్ధమైన తండ్రి, మీ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని క్షమించినారు కాబట్టి మేము కూడా ఇతరులను క్షమించాలని మీరు చెప్తున్నారు. ఒకవేళ కష్టపెట్టినా, దుఃఖపెట్టినా, ఉమ్ము వేసినా మీరు ఎలాగా సహించుకున్నారో అలాంటి సహనము, ఓర్పు మాకు దయచేయండి ప్రభువా. తద్వారా మీ ప్రేమను ఇతరులకు చూపెట్టే కృప దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. మా ప్రియుల యొక్క కుటుంబాల్లో అసమాధానము గల కారణము క్షమించి ప్రభువా. ఎన్నోసార్లు క్షమించలేని మనసు కారణముగా మాకు నెమ్మది లేకుండా చేసుకుంటాం, అనేక మందికి నెమ్మది లేకుండా చేస్తాం. కాబట్టి మీ మనసును కలిగి ఉంటే మీరు చెప్పిన రీతిగా పరలోకపు ఆనందము మా కుటుంబాల్లో ఉంటుంది. అలాంటి కృప దయచేయండి. ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచిన ఆయన మీ మనసును మేము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Luke chapter 23 and verse 34, this powerful statement reflects the depth of Christ's compassion and mercy even in the midst of suffering. It reminds us that true forgiveness is not dependent on others' actions, but on a heart aligned with grace. As followers, we are called to extend the same forgiveness, choosing understanding over judgment and love over resentment. Amen.